హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన పాలిటిక్స్ మీద ఒక వీడియో చెప్దాం అనుకుంటున్నాను. ఓట్ చోరీ, ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఓట్ చోరీ ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం లాస్ట్ టైం నుంచి చాలా మంది వీడియోలు కూడా చేయమని అడుగుతున్నారు. నా సర్కిల్లో కూడా వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట, నేను ఆస్ట్రాలజీలో ఏం చెప్తానని. ఫ్రెండ్స్, నేను చెప్పడానికి ఏం లేదు, ఏదో కుంభకోణం బయటపడుతుందని చెప్పిన ప్రీవియస్ వీడియో ఒక దాంట్లో నేను చెప్పాను రీసెంట్గా ఒక 2 నెలల క్రితం. అలాగే ఇది ఫ్లైట్ యాక్సిడెంట్ వీడియోలో కూడా నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేసి మెన్షన్ చేశాను. కొద్ది రోజుల్లో కొందరు రెప్యుటేషన్ దెబ్బతినే విషయాలు జరుగుతాయని. మీరు ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. స్కామ్ అనేది ఈ టైప్ ఆఫ్ లో ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ ఉంటుంది, ఇలా జరుగుతుంది అనే విషయం ప్రజలే కాదు చాలా మంది ఆలోచించలేని విధంగా ఈ స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఇది నిజమా అబద్ధం అంటే మీరు జరిగిన రాజకీయ విశ్లేషణ మనం చేసినట్టయితే ఒక కామన్ మ్యాన్ గా చాలా చోట ఓటింగ్ అనేది ఒక లిమిటెడ్ టైంలోనే బాగా పెరిగింది, మీకు అది తెలుసు. ప్లస్ దానికి సంబంధించిన వీడియోలు ఈసీ కూడా బయటికి ఇవ్వడము ఆడవాళ్ళకి సంబంధించి ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు చేయడం మీరు గమనించవచ్చు. బట్ ఫ్రెండ్స్, ఇదైతే దేశంలో ఒక అగ్ర స్థాయిలో ఉన్న వ్యక్తిని కానివ్వండి, ఆ యొక్క పార్టీని కానివ్వండి దించే పనిగా ఆల్మోస్ట్ సక్సెస్ అయిందని చెప్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు చెప్పాను కదా, అక్టోబర్లో గురువు మారేటాడు. నవంబర్లో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంట్రీ ఇచ్చే టైం ఉందో ఆ టైంకి ఆల్మోస్ట్ రాజ్యాలు తలకిందులు అవుతాయి. అలాగే శని ఎప్పుడైతే వక్రంగా వదిలి మళ్ళీ తన యొక్క యథాదృష్టికి వచ్చినప్పుడు మీకు చాలా విషయాలు పబ్లిక్ లో కూడా మారిపోతూ ఉంటది. ఫ్రెండ్స్, ఇందులో చాలా విషయాలు నేను క్లియర్ కట్ గా ఎప్పుడు చెప్పడానికి ఎందుకు ట్రై చేయనంటే, నేనైతే ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తా ఉన్నాను కాబట్టి నేను 90% 95% వరకు ట్రై చేయగలను. ఎందుకంటే 5% కూడా యాజ్ ఫర్ కర్మ, యాజ్ ఫర్ ఇది తప్పిపోతుంది అని చెప్పను, జరుగుతుంది. మెజారిటీ ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు మీకు ఎలా చెప్తానంటే, నేను నా విషయంలో నేను క్లారిటీ ఎలా ఇస్తుంటానంటే, ఆస్ట్రాలజీలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనిషికి మనం పూర్వం ఓల్డ్ డేస్ లోని సుమంగళి యోగం ఉన్న భార్యను చేసుకున్నట్టయితే భర్తగా ఆయుష్ రావడం, లేకపోతే వాళ్ళ యొక్క కర్మ బట్టి వీళ్ళ యొక్క అదృష్టం మారుతుందని, అలాగే పిల్లల యొక్క పుణ్యం బట్టి కూడా ఫ్యామిలీస్ సర్కమ్స్టాన్స్ మారుతూ ఉంటాయని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను చూశాను కూడా. మనకి ఇప్పుడు మీకు సేమ్ అదే చెప్తానమాట. దానిలోగా ఇప్పుడు మనకి ఏదైతే రన్ అవుతుందో మీరు ఆ విషయాన్ని బాగా గమనించవచ్చు. మీరు బాగా గమనిస్తున్నట్టు కూడా అయితే రాహుల్ గాంధీ గారు డ్రెస్ కోడ్ అంతా కూడా ఒక 8 to 10 years నుంచి మారిపోయింది. అంతకుముందు ఆయన మీకు తెలియదు పొలిటికల్ గా కాటన్ డ్రెస్సెస్ వేసుకొని, ఆయనకి శని నీచం కూడానా. ప్లస్ మీకు ఇప్పుడు తెలియదే ఉంది, శని తన యొక్క జన్మస్థానం నుంచి నీచ స్థానం నుంచి వ్యయంలో వెళ్తున్నాడంటే ఖచ్చితంగా కొంత అదృష్టాన్ని ఇస్తాడు. ప్లస్ మీకు ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాలన్నీ జరుగుతున్నాయని చాలా వరకు మనం చూస్తా ఉన్నాం. ఆయన 18లో 16లో 17లో ఇలా ఇచ్చిన స్పీచెస్ అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్స్. అలాగే ఇలాంటిదే ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ అలాంటివి జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడు అభివృద్ధి లేదు, లేకపోతే అప్పుడున్న విషయాల్లో ఏదైనా పట్టు లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నోటెడ్గా మనం ఫ్రీక్వెంట్ గా డిజిటల్ మీడియా ద్వారా చూడగలుగుతున్నాం, అలాగే పబ్లిక్ దీంట్లో కూడా చూడగలుగుతున్నాం. నేను అదే అంటున్నాను, ఏదైనా ఒక జ్యోతిష్య పరంగా మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు పాలిటిక్స్ కూడా నేను చెప్పేది 95% యాక్యురెన్సీ ఉంది, అది మీరు గమనించవచ్చు. నేను దీన్ని డెసిషన్ మేకర్గా నేను కాదండి, నేను ఎందుకంటే ఓన్లీ ఫర్ ఐఎమ్ అబ్జర్వింగ్ అండ్ ఐఎమ్ స్టడీయింగ్ అంతే. దీనిలో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అంటే జరుగుతున్న విషయాలే తప్ప దానికి మళ్ళీ నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్లు తేలేను. అలాగే నేను చాలా విషయాలు చెప్తున్నప్పుడు కూడా మీరు అవగాహనతో వినడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఎప్పుడు పజిల్ వర్డింగ్ టైప్లో చెప్తా ఉంటాను. మీకు 100% ఇవ్వను, కానీ మీ యొక్క బ్రెయిన్ మీరు ఆలోచించే విధానానికి కొంత వదిలేస్తూ ఉంటాను. దానివల్ల ఇవి జరుగుతున్నావు నేను చెప్పానా లేదా మీరు చూడొచ్చు. ప్లస్ ఇదైతే కంప్లీట్గా ఒక స్కామ్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే నేను చాలా స్టేట్స్లో అది చూశాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల చేస్తే అది ఇష్యూ అవుతుంది కాబట్టి కంటిన్యూ చేసి ఉండరు. బట్ రాబోయే కొన్ని స్టేట్ ఎలక్షన్స్లో ఇదంతా తారుమారయ్యి
ఒక నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్కి ఏదైనా ఇబ్బంది వచ్చే సమయం ఇయర్ ఎండింగ్ కంపల్సరీగా ఉంటుంది. అలాగే హ్యాండిల్ చేయలేని విషయాలు కూడా ఇయర్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను, రౌడీయిజం, దందాగిరీలు పెరిగే రోజులు రాబోతున్నాయి శని వలన. దాని తర్వాత మీకు జరిగే జనాలు కొద్దిగా ఉండాలి, గ్రూప్స్లోనే ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెప్పాను. మీరు ఆ సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయినాయి, అది మీరు గమనించవచ్చు. వీలైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.